హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మనం ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా 3 భాగాలు చెప్పుకున్నాము. ఇప్పుడు 4వ భాగంలో వెళ్ళిపోదాము. మొదటి భాగంలో హనుమాన్ చాలీసా గురించి చెప్పి 2వ భాగంలో దోహా గురించి అర్థం తెలుసుకున్నాము. 3వ భాగంలో ఒక 6 చౌపాయిల అర్థం తెలుసుకున్నాము. ఈ భాగంలో ఇది 4వ భాగము. 4వ భాగంలో ఇంకా కొన్ని చౌపాయిల అర్థాలు తెలుసుకుందాము. మన గత ఎపిసోడ్ ఎవరైనా చూడని వారుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి చూసుకోవచ్చు పాత వీడియోలో. మరి ఇప్పుడు హనుమాన్ చాలీసా 7వ చౌపాయి నుంచి మొదలు పెడదామండి. విద్యావాన గుణి అతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర. ఇక్కడ విద్యావాన గుణి అతి చాతుర. విద్యావంతుడు హనుమంతుడు 4 వేదాలు చదివినవాడు, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, అంటే విద్యావంతుడు. విద్య ఉంటే సరిపోదు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గుణం కూడా ఉండాలి. దానికి విద్య గుణి అతి చాతుర. సుగుణం ఉంది, విద్య ఉంది, సుగుణం ఉంది, చాతుర్యము ఉంది. అంటే ఏ సమయంలో ఎవరితో ఎలా మసలుకోవాలి, ఏ క్షణంలో ఏ పని చెయ్యాలి అనడము చతురాయి అంటాము, చాతుర్యము అంటాం మనము. అంటే తెలివికి ఇంకా కొద్దిగా సూపర్లేటివ్ డిగ్రీ అనుకోండి అది. విద్యావాన గుణి అతి చాతుర. విద్యావంతుడు, గుణవంతుడు, మరి దానికి తగ్గట్టు ఆ స్వభావం ఎట్లుందంటే అతి చాతురంగా ఉన్నాడంట. అంటే ఎప్పుడూ సోమరితనం లేకుండా తను చెయ్యాలి అనుకున్న పని సకాలంలో నెరవేర్చడము, వచ్చే విఘ్నాలను, తన కార్యసాధనలో వచ్చే విఘ్నాలను ఎలా దూరం చేసుకోవాలి అనేది చాతుర్యము. విద్య ఉంటుంది, గుణం ఉంటుంది చాలామందికి. ఆ చాతుర్యం ఉండదు. ఆ చాతుర్యం లేకున్నా కానీ ఈ సమాజంలో మనిషి చాలా వెనుకబడిపోతాడు. విద్య ఉన్నంత మాత్రాన సరిపోదు. మనం పాత ఎపిసోడ్లో కూడా తెలుసుకున్నాము. విద్యకు తగ్గ గుణం ఉండాలి, వినయం ఉండాలి. అప్పుడే మనకు ఆ విద్య యొక్క సార్థకత ఉంటుంది. చాలామందిని చూస్తుంటామండి, అంటే ఎవరినో ఉద్దేశించి కాదు, చాలామంది విద్యావంతులు ఉంటారు, పెద్ద పెద్ద అధికారంలో పెద్ద పెద్ద హోదాలో ఉంటారు. కానీ వారు ఆ స్థానంలో ఎందుకు కూర్చున్నారో, ఆ స్థానంలో కూర్చొని ఏం పని చేయాలో అనే గుణం ఉండదు. ఎందుకంటే అహంకారం వచ్చేస్తుంది. మేము ఇక్కడ అధికారులము అనే అహంకారం వచ్చి ఎదుటి వారికి ఏమాత్రము విలువనివ్వకుండా మాట్లాడుతుంటారు. మనం చేసేది వారి కొరకే కదా, ఈ జనాల కొరకే కదా మనకు ఈ ప్రభుత్వం నియమించింది. మరి ఈ జనాలకు మనము ఏ పని చేశాలనో వాళ్ళ పని చేసి పెట్టాలి కదా, అది కూడా ఎప్పుడు సకాలంలో చేయాలి కదా అనే ఉద్దేశము ఉన్నవాడు విద్యావాన గుణి అతి చాతుర. ఏ ఒక్కటి ఉంటే కాదు, విద్య ఉండాలి, తర్వాత చేతము, ఇతరులను సహాయం చేతము అనే ఉద్దేశం ఉండాలి,
ఆ సహాయం కూడా సకాలంలో చేయాలండి. సకాలంలో. ఎవరో ఒకరు దాహమైంది మనకు, అయ్యా కాస్త నీరు తాపండి అని మనకు అడిగారనుకోండి, అప్పుడు వెంటనే నీరు తాపితే ఉపయోగం ఉంటుంది. లేదా వాడు సొమ్మసిల్లిపోయి పడిపోయిన తర్వాత మనం నీరు తాపినా అది ఉపయోగం కాదు. అది చాతుర్యం అంటే ఏ క్షణం లోపల ఏ పని చేయాలనో. రామకాజ కరివేకో ఆతుర. ఆతురత అంటే ఈగర్ అంటారు ఇంగ్లీష్ లోపల, ఈగర్ అంటాం. ఏది రామకాజ, ఎంతసేపు రాముడి పని చెయ్యాలి, రాముడి కార్యమే సిద్ధించాలి. తన కొరకు కాదు. హనుమంతుడు తన జీవితం అంతా కూడా రాముడి సేవలోనే, రాముడి చరణాల దగ్గరనే, రాముడి ఆశయాలకు అనుగుణంగానే చేశాడు. అది కూడా ఇట్లా ఆతురతతో చేశాడంట రాముడికి ఇంకేం చేసి పెట్టాలనో, ఇంకా ఏం చేయాలనో, ఇంకా ఏం పని చేయాలో రాముడు చెప్పకున్నా సరే తాను ఆతురతతోటి ఆ రాముడి కార్యాలు చేస్తాడంట. ప్రభు చరిత్ర సునివేకో రసియా. మరి ఆ రాముడి చరిత్ర సుగుణాలు నలుగురు చెప్తుంటే వినాలి అని అంతా తెలుసు. కానీ రాముడి చరిత్ర 10 మంది నోటిలో రాముడి గుణం ఉండాలి. అటువంటిది తాను వినాలి. రసియా అంటే వినాలి అని అనుకుంటాడ మానసికంగా, ఎంతో ఉత్సుకత తాను. అందుకంటారు ఎక్కడైతే రామకథ ఎక్కడ జరుగుతుందో, ఏ ప్రాంగణంలో జరుగుతుందో, ఇక్కడ రామాయణం చెప్పే ముందు అక్కడ రాముడి ఒక ఫోటో పెట్టి, విగ్రహం పెట్టి, ఆ పక్కన ఎక్కడ రామకథ జరిగినా కానీ ఒక ఆసనము ఖాళీగా ఉంచుతారండి. ఒక ఆసనము ఖాళీగా ఉంచుతారు, మీరు గమనించండి. ఎందుకు అంటే ఆ రామకథ వినడానికి హనుమంతుడు వస్తాడు. ఆ హనుమంతుడి కొరకని ఒక ఆసనం ఉంచుతారు. ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు వస్తాడు. అంత ప్రేమ, అంత ఆతురత అన్న రామకీర్తి వినడానికి. రామలఖన సీతామన బసియా. రామ అంటే రాముడు, లఖన అంటే లక్ష్మణుడు, సీతామన బసియా. మనం చూస్తుంటాం చాలా క్యాలెండర్లు, మన పోస్టర్లో కనిపిస్తుంటాయి. తన హృదయం చింపి అందులో రామ లక్ష్మణుడు సీతలు ముగ్గురిని చూయించుతాడు ఒక సభలో. హనుమంతుడు, నేను నా మదిలో ఉన్నారు రాముడు, లక్ష్మణుడు, సీత అని. అయితే ఇంకా కొద్ది ముందుకు వెళితే దీని అర్థము రామలఖన సీతామన బసియా. ఇది తన హృదయంలో కాకుండా రాముడు, లక్ష్మణుడు, సీత హృదయంలో కూడా తానున్నాడు, కూర్చున్నాడు. రాముడి హృదయంలో ఉన్నాడు, లక్ష్మణుడి హృదయంలో ఉన్నాడు, సీతా హృదయంలో కూడా అంత అతుక్కుపోయాడు. ఎందుకంటే వాళ్ళకు సేవలు చేసి, వాళ్ళ గురించే ఆలోచించి, వాళ్ళకి మేలు చేయడమే హనుమంతుడికి తెలుసు. ఇంకొకటి తన గురించి తనకు తెలియదు. ఆకలి దప్పికలు కూడా తెలియవు హనుమంతుడికి. రామ సేవ తప్ప, రామ కీర్తన తప్ప. ఆయన ఎప్పుడు ప్రతినిత్యము రాముడి కీర్తన పాడుతూ, రాముని కీర్తన వినుచు, రాముని గుణగణాలు వినుచు ఆయన కాలము గడిపేవాడు హనుమంతుడు. అంటే రాముడి కీర్తన వింటున్నాడు కాబట్టి రామ లక్ష్మణులు సీతలు కూడా ఈ హనుమంతుడికి ఎప్పుడు తన మనసులో స్థానం ఇచ్చారంట. హనుమంతుడికి తన మనసులో స్థానం ఇచ్చారు. మనం కూడా చాలాసార్లు అంటాము, మనము గుడికి వెళుతుంటాము, ఆ దేవుడికి మూల విరాట్టుకు ఒకసారి నమస్కారం చేస్తాము, దండం పెట్టుకుంటాము, బయటికి వస్తాము, మళ్ళీ వెళతాము. ఇలా కొంత చెప్తుంటారు, నేను 4 సార్లు దర్శనం చేసుకున్నాను, 5 సార్లు దర్శనం చేసుకున్నాను. అయితే నిజంగా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, నీవు ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా, ఎప్పుడు చేసుకున్నా నీ దర్శనంది ఎక్కడ విలువ లేదు.
నువ్వు దర్శనము చేసుకునే ముందు ఆ భగవంతుడు కళ్ళు తెరిచి నిన్ను చూడాలి. ఆ భగవంతుడు కళ్ళు తెరిచి నిన్ను చూడాలి. ఆ భగవంతుడు నిన్ను దర్శించాలి. అయితే ఆ దర్శనం యొక్క సార్థకత ఉంటుంది. మనం ఎన్నిసార్లు చూసినా కానీ భగవంతుడి దృష్టి మన లోపల మన వైపు లేకుంటే అది శూన్యము. అలా హనుమంతుడు తన గుండెల్లో వారిని దాచుకున్నా కానీ వారి గుండెల్లో హనుమంతుడున్నాడు. సీతా లక్ష్మణుడు రామ లక్ష్మణుడు సీతల గుండెల్లో హనుమంతుడు ఉన్నాడు. అంటే వాళ్ళ గుండెల్లో దాచుకున్నాడు. మనం కూడా చాలామంది చాలాసార్లు అంటాం, అయ్యా మనం ప్రేమించిన వాళ్ళు గొప్ప కాదు, మనం ప్రేమించిన వాళ్ళు గొప్ప కాదు, మనలను ప్రేమించిన వాళ్ళే గొప్ప. మనలకి ఎవరు ప్రేమిస్తారో మనకి ఎవరు ప్రేమిస్తారో వారే గొప్పవారు అని. అంటే అక్కడ భగవంతుడు రాముడు లక్ష్మణ సీతలు ఈ ఆంజనేయుడికి తన హృదయంలో ఉంచుకున్నారంట. సూక్ష్మ రూపధరి సియై దిఖావా, వికట రూపధరి లంక జరావా. సూక్ష్మ రూపము. అయితే హనుమంతుడు ఒకానొకసారి రామకార్యంపై వెళుతుంటే ఒక రాక్షసి అడ్డం వచ్చి నేను మింగేస్తాను, చతురాయి అన్నాం కదా, చతురాయి ఇక్కడ చూడండి, ఆ చతురత ఎట్లా ఉంటుంది, ఆ చాతుర్యం ఎట్లా ఉంటుంది అని మనకు తెలుస్తుంది. రాక్షసి నేను మింగేస్తాను. ఆ క్షణం ఎటువంటిదంటే వెంటనే తెల్లారే వరకల్లా సూర్యుడు ఉదయించకంటే ముందు రామకార్యము నిర్వర్తించాలి. అటువంటి కార్యం పైన వెళుతున్నాడు. అయితే మధ్యాహ్నం ఒక రాక్షసి నేను మింగేస్తాను అంటే ఆ రాక్షసిని యుద్ధం చేసి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అక్కడ తన తెలివితేటలతోటి సరే మింగు అని ఈయన పెద్ద ఆకృతి తన శరీరం పెంచుతా వెళ్ళాడు. తన శరీరం పెంచిన కొద్దీ ఆ రాక్షసి కూడా తన నోరు పెంచుకుంటుంది. ఈ శరీరం ఎంత పెద్దగా అవుతుంటే ఈయనకు మింగాలి కదా, ఆ రాక్షసి బాగా నోరు పెంచుకుంటుంది. అలా రాక్షసి నోరు పెంచి 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 చాలా పెద్దగా చేసింది. వెంటనే హనుమంతుడు అంటే సూక్ష్మ రూపం లోపల తన శరీరం పొందుకున్నాడు. తన శరీరాన్ని క్షణము ఆలస్యం చేయకుండా సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ రాక్షసి నోట్లోకి వెళ్ళి తిరిగి బయటికి వచ్చేసాడు. ఆ రాక్షసికి అప్పుడు చెప్తాడు, నేను మింగుతానన్నావు కదా, మింగేశావు, ఇక నాకు దారి ఇడువు. అప్పుడు ఆ రాక్షసి కూడా ఏదో శాపవశాత్తు రాక్షసి ఉండే, ఆ శాప విమోచన అయిపోతుంది రాక్షసికి. తాను అక్కడ చాతుర్యం మొట్టమొదలే ఆ రాక్షసి నోట్లోకి పోతే బయటికి రావడం కష్టం కదా. అలాగని ఆకారం పెద్ద చేసి ఆ రాక్షసి తన నోరు బాగా పెద్దగా చేసినప్పుడు తన ఆకృతి చిన్నగా చేసుకొని ఆ నోటిలో ప్రవేశించి ముక్కు కూడా బయటికి వచ్చేస్తాడు హనుమంతుడు. వికట రూపధరి లంక జరావా. వికట అంటే చాలా భయంకరమైన రూపము. చాలా భయంకర రూపం ధరించి లంకను కాల్చేసిండు. సూక్ష్మ రూపధరి సియై దిఖావా, వికట రూపధరి లంక జరావా. సూక్ష్మ రూపం గురించి చెప్పాం కదా. వికట రూపం చాలా భయంకరమైన రూపం దాల్చేసి ఆ లంకనంతా కాల్చేసిండు. ఎప్పుడైతే రావణుడు హనుమంతుడి తోకను నిప్పు పెట్టించాడో అప్పుడు ఈయన శరీరం పెంచి ఆ లంక అంతా తిరిగాడి ఆ లంకను దహనం చేశాడు, అగ్నికి ఆహుతి చేశాడు. భీమరూపధరి అసుర సంహారే. భీమరూప అంటే మధ్యస్థంగా ఉండి భీముడంత ఆకారం పొంది, ఒక బలమైన ఆకారం పొంది, ఒక బలిష్టమైన శరీరాన్ని నిర్మించుకొని, హనుమంతుడికి అన్ని సిద్ధులున్నాయి. ఏ సిద్ధి ఎప్పుడు వాడుకోవాలనో హనుమంతుడికి బాగా తెలుసు. వజ్ర సమానమైన దేహాన్ని చేసుకొని ఏది అసుర సంహారే, అసుర అంటే రాక్షసులు, ఇక్కడ వారిని సంవరించినంట. మరి రాక్షసులు స్వతహాగా
బలసిద్ధులు, వాళ్ళు బలవంతులు కాబట్టి వాళ్ళకి సంవరించాలి. అంటే తాను వారికంటే ఎక్కువ శక్తి, ఎక్కువ బలం ఉండాలి కాబట్టి అట్లా భీమ రూపధరి అటువంటి వజ్ర సమానమైన దేహాన్ని పొంది ఆ రాక్షసులను సంవరించిండు. రామచంద్రకే కాజు సంవారే. ఇవన్నీ ఎందుకు చేశాడు? తన కొరక అస్సలు కాదు. ఇది రామచంద్రుడు ఆ రాముడి సేవలోనే తాను తరించుతున్నాడు. దానిలోనే రాముడి సేవలోనే హనుమంతుడు ఆనందం పొందుతున్నాడు. ప్రతిదీ ఇవన్నీ చేసి ఇప్పుడు సూక్ష్మ రూపం ధరించాడు, వికట రూపం ధరించాడు, భీమ రూపం ధరించాడు. ఎందుకొరకు? ఇవన్నీ ధరించి రామచంద్రకి కాజ సంవారే. వీటి వల్ల ఆ రాముడి కార్యము సిద్ధి చేశాడు. ఏదైతే రాముడి కొరకు తాను చెయ్యాలనో, తాను విద్యుక్త ధర్మం, దానికి బాధ్యత అంటాం. మనము ఈ రోజులు హక్కుల కొరకు కొట్లాడతాము, మన బాధ్యతలు తెలుసుకోము. హనుమాన్ చాలీస చదివితే ఇదే మన లోపల మార్పు వస్తుంది. మనము బాధ్యత ఏంటి, ఈ సమాజం పట్ల కూడా మన బాధ్యత ఏంటి అనేది మన బాధ్యత మనం తెలుసుకొని నిర్వర్తిస్తే ఇంకా బాగుంటుంది. లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరశివురలాయే. ఇప్పుడు చెప్పాను కదా, రామకార్యార్థమై వెళుతున్నాడు హనుమంతుడు. అప్పుడు రాక్షసి వచ్చింది, అడ్డము నేను మింగేస్తాను అని. ఎందుకు, ఏ కార్యం పైన వెళుతున్నాడు? లాయ సజీవన. ఎప్పుడైతే లక్ష్మణుడికి ఇంద్రజిత్తుడు నాగపాశం వేసి, యుద్ధంలో నాగపాశం వేసి బంధించి మూర్ఛ నొందింపుతాడో, లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పుడు వైద్యుడు వచ్చి తెల్లారేసరికల్లా సంజీవిని అనే మొక్క తెచ్చితే ఈ లక్ష్మణుడు బతుకుతాడు, లేకుంటే లేదు. అది సంజీవని ఎక్కడ ఉంటుందంటే హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. అంటే అప్పుడు ఎవరు తెస్తారా అంటే హనుమంతుడు ఒక్క క్షణం ఆలోచన చేయకుండా వెంటనే వెళతాడు. ఆ వెళ్ళే ముందు ఈ రాక్షసి నోట్లో నుంచి బయటికి వచ్చేస్తారు. ఎందుకంటే టైం లేదు, సమయం ఎక్కువ లేదు కాబట్టి. ఆయన వెళ్ళి అక్కడ మీకు అందరికీ తెలుసు, అక్కడ సంజీవని మొక్క గుర్తించకపోతే మొత్తం గుట్టనే చేతిలో తీసుకొని వస్తాడు. ఈరోజు కూడా మనకు హనుమంతుడు కనిపిస్తున్నాడంటే ఒక చేతిలో గుట్ట ఉంటుంది, ఆ గుట్ట పైన సంజీవిని మొక్క ఉంటుంది. అది తీసుకొని వచ్చి లఖన జియావే సంజీవిని ఇచ్చి ఆ లక్ష్మణుడికి బతికించినావు. శ్రీ రఘువీర హరసి ఉరలాయే. అప్పుడు రాముడు ఎంతో సంతోషించాడు. ఎందుకు? లక్ష్మణుడు ఆ సంజీవిని మొక్కతోటి లక్ష్మణుడు మళ్ళీ లేచి కూర్చున్నాడు, తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు అప్పుడే, ఆ రాత్రికి రాత్రే. అంటే ఇది చతురత. ఏ సమయం లోపల ఏ కార్యం చేయాలనో అదే సమయం లోపల చేయాలి అనే చతురత హనుమంతుడు చేశాడు. కాబట్టి రాముడు హరషి ఊరలాయే, ఎంతో సంతోషపడ్డాడు. రఘుపతికి బౌతబడాయి. రఘుపతి రాముడు ఏం చేశాడంట? బౌతబడాయి. రాముడు బౌతబడాయి అంటే హనుమంతుడిని పొగిడేశాడు. ఎట్లా తుమమమ ప్రియ భరతయి సమభాయి. ఏమంటున్నాడు? నీవు నాకు భరతుడు ఎంత ప్రేమో హనుమంత, నీవు అంత ప్రేమ నీ మీద నాకు. నీవు భరతుడు నాకెంత ప్రేమిస్తాడో నీవు కూడా అంతే నన్ను ప్రేమిస్తున్నావు. నేను కూడా నా తమ్ముడు భరతుడు అనుకుంటున్నాను నీకు, అంతటి వాడవు నీవు అని. మరి భరతుడిని ఎందుకు పొగుడుతున్నాడు? దగ్గర లక్ష్మణుడు ఉన్నాడు కదా, ఆయన వెనకాల, రాముడి వెనకాల ఉన్నది లక్ష్మణుడు. అయితే భరతుడిని ఎందుకు పొగుడుతున్నాడు
అనేది మనం ఒకసారి ఆలోచించాలి. లక్ష్మణుడు తను అడవులకు వచ్చినప్పుడు లక్ష్మణుడు తన వెంట వచ్చేశాడు. మొత్తము జీవితము ఆ రాముడికి అంకితం చేశాడు. అయితే భరతుడు రాముడి పాదుకాలను తీసుకెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టి ఆ పాదుకలను పెట్టిన రాజ్యం వెళ్తున్నాడు. అయితే భరతుడు ఈ 14 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా అంతఃపుర ముఖం చూడలేదు. ఆయన మంచి పరుపులపైన పండుకోలేదు. రాముడు ఎట్లయితే అరణ్యవాసం చేస్తున్నాడో, రాముడు ఎలా ఉంటున్నాడో చిన్న పర్ణశాలలో, అలాగే ఆ భరతుడు కూడా అదే స్థాయిలో జీవిస్తున్నాడు. దానివల్ల భరతుడిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ హనుమాన్ నేను లక్ష్మణుడిని ప్రేమిస్తలేను అని అంటలేడు. లక్ష్మణుడు 24 గంటలు ఆయన వెంటనే ఉన్నాడు. వెంట లేని వాడికి కూడా ప్రేమిస్తున్నాడు కదా రాముడు. తను భరతుడు అయోధ్యలో రాజుగా ఉన్నాడు. అయితే ఆయనకు ఎంతో ప్రేమిస్తున్నాడు. అది ఒక చిన్న కథ కూడా ఉంది. ఇప్పుడు చెప్తే చాలా వీడియో పెద్దగా అవుతుంది. ఎప్పుడన్నా చెప్తాను. భరతుడిని అంతగా ప్రేమిస్తున్నా నేను, నిన్ను కూడా భరతుడితో నాతో సమానమైన నా యొక్క తమ్ముడిగా అనుకుంటాను హనుమంత. నీవు నాకు ఇంతటి ఉపకారం చేశావు అని ఆ శ్రీరామచంద్రుడే ఈ హనుమంతుడికి పొగుడుతున్నాడు, కొనియాడుతున్నాడు. అయితే వీడికి 12 చౌపాయిలు అయిపోయాయండి. ఇది 4వ భాగము. ఇంకా కూడా మిగతా చౌపాయిలు ఇంకా రాబోయే ఎపిసోడ్లో చర్చించుకుందాము. ఈ హనుమాన్ చాలీసా అర్థము మీరు తెలుసుకున్నారు, మీకు తెలుసు కూడా. అయితే ఇంకొక 10 మందికి మీరు షేర్ చేశారనుకోండి, తెలియని వాళ్ళు కూడా హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు హనుమాన్ చాలీసా దాదాపుగా ప్రతి గ్రామం లోపల, ప్రతి గుడి లోపల, ప్రతి ఇంటి లోపల పారాయణం జరుగుతుంది. కానీ దాని అర్థం తెలుసుకోవాలి, అందరికీ అర్థం తెలియాలి. మరి ఇటువంటి హనుమాన్ చాలీసా అర్థాన్ని ఒక 10 మందికి షేర్ చేసి నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కూడా వచ్చే వీడియోలు చూసి హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాము. మరియు అందరికీ మరి ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అండి.